నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. టీడీపీ రోడ్ షోలో వైసీపీ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన చిన్నారి వీరేష్ కు తగిలిన రాయి. ఓటమి భయంతోనే నీచ సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాల్యం గ్రామంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. అయితే అమిలినేని సురేంద్రబాబు తప్పించుకోగా అక్కడే ఉన్న వీరేష్ అనే చిన్నారికి తగిలింది. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ శ్రేణులు అమిలినేని సురేంద్రబాబుకు రక్షణగా నిలిచారు. అనంతరం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు, వైసీపీ అల్లరి మూకలు దాడులు తెగబడుతున్నారని ఆరోపించారు. భయపడితే తను భయపడే రకం కాదని, ప్రజల కోసం ఎన్ని దాడులు చేసినా ఓర్చుకుంటానని, వైసీపీ మూకలకు వడ్డీతో సహా చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు వాడు వస్తాడా, వాళ్ళ నాన్న వస్తాడా, వాళ్ళ తాత వస్తాడా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనా కూడా ఇదంతా కూడా ఘోరమైన చర్య, నీచమైన చర్యగా నేను తెలియజేస్తున్నా. మనం ఇలాంటి చర్యలు ప్రోత్సహించేది ఒక వైఎస్ఆర్ సంబంధించిన పార్టీ నాయకులని తెలియజేస్తున్నా. మనమందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒకరికొకరు చేయి కలిపి ముందుకు నడవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా కూడా అందరం కూడా నడిచి మన రాబోయే కాలంలో మన చంద్రబాబు కావాల్సిన అవసరం ఉంది. మనం ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదు. మనం కూడా వాళ్ళని చూపుగా ఎదుర్కొందాం. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ పిరిగిబందే చర్యగా మనం చూడాల్సిన ఉంది. కాబట్టి మనం ఒకటే తెలుసుకోవాలి, మనం 114 చెరువుకు నీళ్లు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందు ఉండి ప్రమాణం చేస్తున్నా రాబోయే 2.5 సంవత్సరాల్లో మన బీజేపీ ప్రాజెక్ట్ ద్వారా మన కుందీర్పు బ్రాంచ్ కెనాల్కు నీళ్లు ఇచ్చే